ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Good evening, sir. My name is Mr. Anand, Sub Inspector of Police, Two-Town Police Station. Hearty congratulations. అమ్మా, చిన్నన్నయ్య అనుకున్నది సాధించాడే. ఇన్స్పెక్టర్ నవ్వుతా అన్నాడు, అయ్యాడు. తమ్ముడు, నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా పట్టుబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు. గుడ్. కానీ ఎందుకో ఇది నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమోననిపిస్తుంది. అన్నయ్య, మనం డిగ్రీ మనల్ని పరస్పరం చాలా అవమానించుకున్నాం. ఇంతకాలానికి డిగ్రీ మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా డిగ్రీని గౌరవించాలి కదా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? రవిని గురించేరా. వాడెక్కడున్నాడు, ఏమయ్యాడు? జంబరే రంభాడ వచ్చింది తుంబాల మీద. కంబరి లంబరి జుంబామ దరువేగి నీ సోకుమాడ. వాయిస్తా తప్పెట్లు వేయిస్తా చప్పట్లు, నడిపిస్తా ఓ నడక ఆటాడవే. నడుమిస్తా ఓడుకుంటే బాటయ్యరా. రంబరే జంబరే రంభాడ వచ్చింది తుంబాల మీద. కన్నె మొగ్గ కన్ను కొట్టి గుండె గిల్లే, కుర్ర బుగ్గ ఎర్రనైన సిగ్గు జల్లే. లయలే చుట్టాలు ఒయలే అందాలు లేవే. నాజుకు నచ్చిందిలే జింగినానా తందనానా, అంబారే జంబారే రంభాడ వచ్చింది తుంబాల మీద. వంపులున్న ఒళ్ళు దాచుకోక, ఒక్కసారి వస్తది రాక రాక. ముద్దుతో అందాలు తిప్పుకుంటే చాలు రావే. నాగువ పలికేదిలే జింగినానా ఓ తందనానా. అంబరే జంబరే రంభాడ వచ్చింది తుంబాల మీద. కంబరి లంబరి జుంబామ దరువేగి నీ సోకుమాడ.
తప్పెట్లు వేయిస్తా చప్పట్లు నడిపిస్తావో నడక ఆటాడవే నడుమిస్తా ఒడుకుంటే మాటయ్యరా దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు సుప్రసిద్ధ సినీతార వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరాం గారిని కోరుతున్నాను. My dear friends, I congratulate and appreciate the famous film star Meenakshi Seshadri, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our Jawans. I feel very, very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, who has given a brilliant performance in this function which is meant for raising the welfare fund for our Jawans. వచ్చావా? పని చేసుకొచ్చావా? భారత్, ఈ డీల్లో మన లాభం 2 లక్షలు. నీది పావలా వాటా 50,000 తీసుకో. ప్రెసిడెంట్ మీకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచా? ఏమని? ఇజ్ ఇట్ వండర్ఫుల్ డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట. యా అల్లా, రవి నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు, లేకపోతే అక్బర్, నన్ను ఎప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు, మా రాముడు కాదు, వీడి జీసస్సు కాదు, మరో మా అన్నయ్య భారత్. ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది. మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 2 నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రు స్థావరాన్ని ఈ రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలను. రవి, శత్రువులు 100 మంది దాకా ఉంటారు. మరి మనం అందరం పోగా మిగిలింది 5గురు. భారత యుద్ధంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఏమైంది? జయం మనదే. జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి. ఆ దొరగొట్టేద్దాం.
ఇంత డబ్బు నాకెందుకు బాబు? ఇదంతా నేనేం చేసుకుంటాను? తులసి, నాకు డబ్బు అవసరమైన రోజులు నువ్వు నా కోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావో నాకు ఇంకా బాగా గుర్తుంది. నీ రుణం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనే తీర్చుకోలేను. నా ఆస్తిని అంతస్తుని పంచుకునే హక్కు నీ ఒక్కదానికే ఉంది. రేపు ఉదయం వస్తాను. నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం. మీ ఇంకా బాబు? అవును తులసి, నాకు సంబంధించినంతకు నువ్వే సీతవి. తులసి రామాయణంలో రాముడు లేడని నువ్వు బాధపడుతుండే దానివి, కానీ ఈ భారత రామాయణంలో సీత దొరికినందుకు నేను అంతపడుతున్నావు. తులసి ఖుష్ హో గయా, బహుత్ ఖుష్ హో గయా. వస్తాను తులసి. భరత్ భాయ్ తో నేను కూడా బజార్ దాకా వెళ్తాను. నా కారు ఈ రోజు ఇక్కడే. అయ్యా, ఓ అయ్యా, ఏంటయ్యా నిద్రపోతున్నావా? లేదమ్మా, ఆ బాబుగారితో నీ బతుకు ఎంత పచ్చగా ఉంటుందని కలలు అబ్బా. అంటున్నా. ఇప్పటికైనా నువ్వు బాబుగారిని నమ్మావు, అంతే చాలు. ఏం మనసే, మమ్మల్ని వదిలేసి ఈ పేటను వదిలేసి దూరంగా వెళ్ళిపోయి గొప్పదాని అయిపోతున్నావట. ఎవర్రా మీరు? అంటే మీరేనన్నమాట ఆ యదవలు. తెగ మరి అస్సలు మీరు ఇప్పుడు ఎందుకు కాసినట్టురా? నీ కూతురుతో చివరిసారిగా సరదా గడుపుదాం. కారు కూతలు కూసావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ముసలికి కూడా కోపం వచ్చింది రోయ్. సే, ఇంకోసారి మా ముద్దు చెల్లించావంటే నీ దారి నీది, మా దారి మాది. ఏమంటావు? నేను అంటే అంటే సరే ఓకే. కానీ మా అయ్య కూడా నాతో రావాలి. పక్కన ఉన్నాడు రోయ్. మామా, నువ్వు ఇక్కడ ఇస్త్రాన్ని తీసుకో, మా పని మీద చెప్పు. అరే అట్లా చూస్తానండి బే, దాని హెత్తుకురా ఇంట్లోకి. కొట్టయ్యా, చంపు కుక్కల్ని. వీళ్ళ సంగతి నేను చూస్తాను. రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, మైనే దిల్ తుజ్కో దియా, మైనే దిల్ తుజ్కో దియా, ఓ రమయ్య
రమయ్య బసవయ్య రమయ్య. అయిపోయింది భయ్యా, అయిపోయింది. నా బ్రతుకుని చింపేసిన ఈ కుక్క ఇప్పుడు అయ్యని కూడా చంపే భయ్యా. నా శీలాన్ని దోచుకున్న ఈ కుక్కలు ఇప్పుడు నా కడుపుని కూడా కాల్చేసాయి భయ్యా. నా బిడ్డను చంపేసాయి భయ్యా, చంపేది. ఈసారి మమ్మల్ని ఇటు దారి లేదు, ఇటు దారి లేదు. నేను మీకు ముందే చెప్పానురా, తులసి నా చెల్లెలు. ఈ దేశంలో ప్రతి ఆపిల్ల ప్రొద్దున్నే లేచి పూజించే తులసి మొక్క కన్నా పవిత్రమైనది. చేతిలో చెయ్యేసి చెప్పానురా, లంకను కాల్చిన రామభక్తుడి మీద ఒట్టమ్మా. నీ జీవితంలో రావణాసుడు కనిపిస్తే చెప్పు, వాడి 10 తలలు అడ్డంగా నరుకుతానని. నీ బ్రతుకులో పడ్డ మచ్చని మర్చిపోయాయమ్మా. ఇప్పుల్లో నిలబడ్డ సీతమ్మలాగే నువ్వు పవిత్రురాలి. అబ్దుల్, వచ్చావా భారత్? విన్నావా ఈ హంతకుడి చరిత్ర? తులసి రామాయణంలో ఉన్న రావణాసురుల ముగ్గురిని అడ్డంగా నరికేశాను. నేను కత్తి చేతపడిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని. ఇది లోకానికి మంచి పని కాదట, కోర్టు నాకు ఉరిశిక్ష వేస్తుందట. వేసుకొని ఉరిశిక్ష వేసుకొని. అబ్దుల్, నువ్వు చేసింది హత్య కాదు, రామాయణంలో రాముడు చేసిన పవిత్రమైన పుణ్యకార్యం లాంటిది. నీకు తెలుసు, ఇప్పుడు నా దగ్గర లక్ష కాదు, కోట్ల రూపాయలు ఉన్నాయి. 3 కాదు 30 మంది రావణాసురులను నరికి పోగులేసినా సరే తిరుగులేని లాయర్ని పెట్టి నేను నుంచి కాపాడుకుంటాను. అది నా బాధ్యత. డోంట్ వరీ. బాబు, అమ్మా, హానికాలంలో నాతో కన్నీళ్లు కష్టాలు పంచుకున్న వాడు వీళ్ళిద్దరు. మీ తర్వాత ఈ ప్రపంచంలో ఆప్తులను చెప్పుకోదగ్గ కూడా వీళ్ళే. నా కోసం సర్వస్వం పోగొట్టుకుని తులసి, అందుకే ఆమెను నేను ఇప్పుడు పోగొట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి అబ్దుల్, తులసి ఇద్దరు మన ఇంట్లో ఉంటారు. అందరు రండి, ఎవరు వచ్చారో చూడండి. అందరు రండి. ఏమిటి బాబు? చూడండి. తమ్ముడు, అమ్మా, అన్నయ్య, ఏరా తమ్ముడు,
అన్నయ్య మీ గురించి నేను ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. రవి భారత్, నీ తమ్ముడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూడరా. బాధపడకమ్మా, కన్న తల్లివి. నీ సేవకు దూరమైన ఈ దేశమాత సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చాను. ఈయనెవరు? నేను చెప్తాను. శ్రీరామచంద్రుడు లక్ష్మణుని తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడై ఆ లోటు తీర్చాను. అబ్బా అబ్బా, ఈయన నిజంగా హనుమంతుడే. ఆమెవరు? చెప్తాను రవి. వనవాసంలో ఉన్న సీతమ్మరా ఇంతకాలంగా రావణాసురుల చెర మగ్గిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య రాముడే ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఆశ